సంగారెడ్డి పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం వైఎస్ఆర్ భవన్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ మెదక్ ఎంపీ సీటుపై పునః పరిశీలించి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు బీసీలకు ఇవ్వాలని కోరారు. రాజకీయ పార్టీలు బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా నూతన అధ్యక్షులుగా మల్లికార్జున పాటిల్ను నియమిస్తున్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో బీసీ కమిటీలు వేస్తామని, బీసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మల్లికార్జున పాటిల్తో పాటు బీసీ నాయకులు వెంకటేశం, జావీద్, శ్రీనివాస్, విజయ్ కుమార్, సుధాకర్ గౌడ్, శ్యామారావు, వడ్ల మోహన్ రావు, కృష్ణ, రాములు, సుభాష్, కిషన్, మల్లారెడ్డి, అంజయ్య, రమేష్, వాసుదేవ్ మరియు బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ కార్యాలయం సంగారెడ్డిలో బీసీల సంక్షేమం కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ పెట్టిన బీసీ సంక్షేమ సంఘం ముఖ్య ఉద్దేశం ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి తెలంగాణ స్థాయిలో బీసీలకు 66% ఉన్న బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చిండ్రో ఒకసారి పార్టీ అధినేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి మెదక్ జిల్లాకు సంబంధించి ఒక్కసారి మరి బీసీ నాయకునికి పార్లమెంట్కి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా మంత్రి హరీష్ రావు గారికి కూడా విజ్ఞప్తి చేయడం అయినప్పటికీ కూడా మరి బీసీలను బీసీ నాయకులకు ఇవ్వాలన్న ఒక ఆలోచన లేకుండా మరి వాళ్ళు నిర్ణయం తీసుకొని వెంకట్రామరెడ్డి అనే ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి అవకాశం ఇచ్చినట్టు మేము పేపర్లో మీడియాలో చూడడం జరిగింది. మాకు ఇచ్చినందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మరి 66% ఉన్న బీసీల ఓటు రూపకం చూస్తే మరి మా బీసీలంతా అడుగుతూ ఉన్నారు. మరి మన బీసీలలో మరి ఒక పార్లమెంటుకు తగిన వ్యక్తి లేడా అని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. మరి ఒక ఎంపీగా అర్హులైనటువంటి వ్యక్తి మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలలో లేరా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి వారికి జవాబు చెప్పవలసిన బాధ్యత కూడా రేపు వారి పైన ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. బీసీకి ఒక్కసారి పునరాలోచన చేసి మెదక్ జిల్లాతో పాటు మరి 9 జిల్లాలకు బీసీలకు పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మా నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు కూడా ఎన్నోసార్లు డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ ఈ సమావేశం. ఇవాళ నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. రండి కూడా మరి అన్ని పార్టీలలో కూడా మరి బీసీలకు 9 సీట్లు కేటాయించినట్టయితే మరి అన్ని సీట్లలో కూడా బీసీలు గెలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో మౌనం వహించిన బీసీలు ఇప్పుడు గొంతెత్తి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెంతకాలం మేము అణిచిపోవాలి? ఎంతకాలం ఓట్ బ్యాంకుగానే మిగిలిపోతూ ఉన్నాము? మరి ఎవరెవరికో టికెట్లు ఇస్తే ఇతర ప్రాంతాల వారికి కూడా టికెట్లు తెస్తే వారిని గెలిపించి పంపించడం జరిగింది. మరి 2 పరిహారాలు కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వము మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి పార్లమెంట్ టికెట్ ఇచ్చినప్పుడు మేమందరం బీసీలం కలిసి ఆయనను అఖండ మెజార్టీతో గెలిపేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇలా బీసీలం అడుగుతూ ఉన్నాము, మమ్మల్ని మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని మాకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇలా బీసీ జనాభా ప్రకారం చూస్తే అత్యధిక ఓట్లు మా చేతుల్లో ఉన్నాయి, మాతో ఉన్నాయి. మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాము. అన్ని కుల సంఘాలు కూడా అన్ని బీసీ సంఘాలు కూడా ఏకమై ఈ ఎన్నికల్లో
పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బీసీ సంఘాలు రేపు గ్రామ స్థాయి నుంచి మరి రాష్ట్ర స్థాయి దాకా కూడా అన్ని కమిటీలు వేసి జిల్లాలను తిరిగి మరి బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని, రాబోయే కాలానికి బీసీల నాయకత్వం వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో ఎవరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా తన బీసీ ఉనికిని కాపాడుకోవడం కోసము మీరు ఎవరికి టికెట్లు ఇచ్చినా బీసీలంతా ఏకమై పనిచేసి వారి విజయానికి కష్టపడి పనిచేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ కూడా ఒకసారి పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈరోజు మా జిల్లా ప్రాంతానికి సంబంధించిన 69లో ఉద్యమం చేసినటువంటి నాయకులు వారికి ప్రభుత్వం నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ కూడా రాకపోవడం ఇది దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక 10-15 రోజుల్లో ఈ ఎన్నికల తర్వాత, ఈ ఎన్నికల కోడ్ తర్వాత మరి 69లో తుపాకీ గోళీలకు 360 మంది మరణించిన దాంట్లో మిగతా వాళ్ళు తుపాకీ గోళీల నుంచి తప్పించుకొని ఉద్యమం చేసినటువంటి వాళ్ళు ఇలా ఇంకా మన మధ్యలో ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు, అయ్యా మాకు ఇవ్వాల్సిన బెనిఫిట్లు, మా కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వండి, మాకు పింఛన్ ఇవ్వండి, మా ఆరోగ్యానికి రక్షణ కల్పించండి, మాకు ఇంటి జాగాలు ఇవ్వండి అని వాళ్ళ కోరికలు ప్రభుత్వం ముందు ఉన్నాయి. గత ప్రభుత్వానికి కూడా అప్పీల్ చేసిరు, అయినా కూడా అమలుకు నోసుకోలేదు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది, మరి వాళ్ళని కూడా గుర్తించి అని మేము ఆశిస్తూ ఉన్నాము. ఎన్నికల తర్వాత ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాము, ముఖ్యమంత్రి గారు కూడా కలిసి వాళ్ళ నివేదిక మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు కార్యక్రమంలో మా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మల్లికార్జున్ పటేల్ గారిని మరి జిల్లా అధ్యక్షునిగా మేము నియమించడం జరిగింది. అధ్యక్షునిగా నియమించినాం. అధ్యక్ష పదవి బాధ్యతలు ఈ రోజు నుంచే అమల్లోకి వస్తాయని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అధ్యక్షుల వారు మరి మండల అధ్యక్షులను మండలాలు తిరిగి మరి మండల అధ్యక్షులను ఏర్పాటు చేయాలి, వారి కమిటీలు వేయాలి. గ్రామ స్థాయి నుంచి కూడా మండల అధ్యక్షులు పోయి గ్రామ కమిటీలు వేసి, బూత్ కమిటీలు వేసి బలంగా బీసీల బలాన్ని చాటి చెప్పడానికి కష్టపడి పనిచేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ బీసీ సంఘం అనేది ఈ తెలంగాణ రాష్ట్రానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా కృష్ణన్న నాకు ఇచ్చిన బాధ్యతను తూచ తప్పకుండా ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల కోసం మేము పనిచేసి 24 గంటలు వాళ్ళకు అందుబాటులో ఉండి ఈ కార్యాలయం వారి కోసం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చారో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మా జిల్లా మంత్రి రాజనరసింహ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సంగారెడ్డి జిల్లాలో, సంగారెడ్డి పట్టణంలో, సంగారెడ్డి ప్రాంతంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇళ్ల జాగాలు ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇప్పియాలని, వారిని రాజకీయ కోణంలో చూడకుండా ఇండ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించి ఈ 6 పథకాలు చెందే విధంగా ప్రతి ఒక్కరు మీరు సహకరించాలని కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా మేము చేసే ప్రతి పని కూడా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము పనిచేస్తామని కూడా మేము ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాము. రాష్ట్ర స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సంగారెడ్డి పట్టణానికే సీఎం కోట కింద 2500 ఇండ్లు తెచ్చిచ్చిన చరిత్ర నాది. ఆయన ఉన్నప్పుడు సంగారెడ్డి అభివృద్ధి కోసం నిధులు తెచ్చినటువంటి చరిత్ర. అదేవిధంగా పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రైతు రుణమాఫీ కానీ అఖండంగా రుణ విముక్తులను చేసిన చరిత్ర కూడా స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన శిష్యునిగా, రామచంద్రారెడ్డి గారి శిష్యునిగా, జయరాం రెడ్డి గారి శిష్యునిగా ప్రజాసేవలో 40 ఏళ్ళు దాటిపోయింది. ప్రజాసేవ కోసం పనిచేస్తున్నా. నా శక్తి ఉన్నంత వరకు పేద ప్రజల కోసం నేను పనిచేస్తానని, పేద ప్రజల కోసం 24 గంటలు నేను శ్రమిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ బీసీ సంక్షేమ సంఘాన్ని మరింత బలపరంగా అందరినీ కలుపుకొని, అన్ని సంఘాలను కలుపుకొని
ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నా పేరు పట్లోళ్ళ మల్లికార్జున్ పాటిల్. నేను రంగారెడ్డి జిల్లాకు ఇప్పుడు నూతనంగా నియమించబడ్డ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుని. ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వానన్న ప్రభుగౌడ్ గారి అన్న ప్రభన్న నాయకత్వం కింద పనిచేస్తూ ప్రతి మండలాన్ని కమిటీలు వేసుకుంటూ బీసీల సంక్షేమం కోసం తప్పకుండా పాటుపడి నేను ఇచ్చేస్తాను. నేను శాయశక్తుల బీసీల కోసం ఎల్లప్పుడూ పనిచేస్తానని మాటిస్తున్నాను. నాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు వాళ్ళిద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను బీసీ సంక్షేమం కోసం ఎల్లప్పుడూ పాటుపడతానని ధన్యవాదాలు. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.